ఏం పేరండి? నేను కల్లల్ ప్రసాద్ అండి, ప్రసాద్. రిటైర్డ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2014 నుంచి ఉంటున్నాను సార్. 2014. అయ్యా, ఏంది పరిస్థితి? ఉన్న పలంగా బొమ్మ అంటున్నాడు, డెవలప్మెంట్ చేస్తా అని చెప్తా ఉన్నాడు, గాంధీ సరోవర్ అంటున్నాడు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది మీకు? అసలు నోటీసులు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు అసలు? ఇవాళ వరకు మాకు నోటీస్ అంటూ చేతికి ఏమీ రాలేదు. ఫిజికల్గా రాలేదు. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది 2 రోజుల క్రితం. దాంట్లో మొట్టమొదటిసారిగా మధు పార్క్ అనే పేరు ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది రావటం జరిగింది. ఇప్పుడు 89 and 90 సర్వే నెంబర్ బండ్లగూడ జాగీర్ అని ఈ రెండిటికి వచ్చింది. ఇవాళ వరకు ప్రత్యేకంగా వేరే అయితే ఏమీ నోటీసులు ఇవ్వలేదు. మరి ఎవరైనా వచ్చిండ్రా ప్రభుత్వం నుంచి? ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరన్నా వచ్చి మీతోని మాట్లాడే ప్రయత్నం కావచ్చు, ఈ విషయంలో మిమ్మల్ని ఖాళీ చేపిస్తాం లేకుంటే మీకు ఆల్టర్నేట్గా ఏదైనా చూపెడతాం అనేది ఏమన్నా వచ్చిందా ప్రభుత్వం నుంచి? ప్రత్యేకంగా గాంధీ సరోవర్ అంటూ ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత ఇది జరగలేదు. అంతకు ముందర మూసీ ప్రక్షాళన అని మాట్లాడినప్పుడు, అప్పుడు కులదోస్తం అది ఇది అని వచ్చినప్పుడు ప్రతి పార్టీ వారు వచ్చి, అయ్యా మేమున్నాం, మీకు ఇబ్బంది లేదు, యు ఆర్ బియాండ్ దట్ 50 మీటర్ FTL బఫర్ జోన్, సో యూ హ్యావ్ నో ప్రాబ్లం, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ వీఆర్ దేర్ టు బి విత్ యూ అని చెప్పారు. రకరకాల పార్టీల వారు వచ్చారు, చూశారు, భరోసా ఇచ్చారు, వెళ్ళారు. ప్రత్యేకంగా గాంధీ సరోవరం అనే లేదు. నాకు అర్థం కానిది ఏంటి అంటే, గండిపేట నీరు వదిలితేనే ఇవాల్టి రోజున మూసీ నది అనపడే ఇందులో నీరు ప్రవాహం ఉంటుంది, లేకపోతే నది కాదు, నీరు లేదు. ఇది నీరు రావాలి అంటే యూ హ్యావ్ టు రిలీజ్ ఫ్రమ్ ఉస్మాన్ సాగర్. అందులో నుంచి నీరు వదిలినప్పుడే మనకి ఇక్కడ నీరు వస్తుంది. ఇవాల్టి పరిస్థితి మీరు చూడండి, మీ ఛానల్ ద్వారా, మీ కెమెరా ద్వారా అక్కడ ప్యాన్ చేస్తే మీకు తెలుస్తుంది ఫ్లో ఎట్లా ఉంది, ప్యానల్ ఎట్లా ఉంది, మేము ఎట్లా ఉన్నాం, ఎక్కడున్నాం, ఇవన్నీ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఏదో ఒక సరోవరం కడుతున్నాము అని అనటం సబబు కాదు. ఈ సరోవరం కట్టడానికి సో మచ్, ఇన్ని ఫ్యామిలీస్, 450 కుటుంబాలు, అంటే దగ్గరలో 2000-2500 మంది సభ్యులు. ఈ ఇంతమంది సభ్యులని కేవలం మధు పార్క్ అనబడే ఈ 50 నుంచి 100 లోపల ఉండే మీటర్ల పొడుగు ఉండే మూసీ నది పక్కన, ఇలా మూసీ నది 50 కిలోమీటర్ల పైన మీకు హైదరాబాద్లో నడుస్తున్నది. అంటే ఎన్ని వేల కుటుంబాలని మీరు రోడ్డును పడేస్తున్నారు. ఇది మేమేమన్నా అన్యాయంగా, చట్టరహితంగా ఏమన్నా చేశామా? చెయ్యనప్పుడు మరి ఎలా చేయగలుగుతున్నారు? పర్మిషన్స్ తీసుకొని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కట్టుకున్న ఇళ్లల్లో ప్రశాంతంగా మేము ఉంటున్నప్పుడు సడన్గా ఇదేమిటి? గాంధీ స్టాట్యూ ఎరెక్ట్ చేయాలి, నేషనల్ లెవెల్లో హైదరాబాద్ని లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమ్గా తీసుకురావాలి. ఎక్సలెంట్. ఒక పౌరుడిగా, ఒక తెలంగాణ రాష్ట్ర సభ్యుడిగా నేను కూడా కోరుకుంటున్నా, బాగుంది. కానీ వై అట్ ద కాస్ట్ ఆఫ్ డిమాలిషన్ ఆఫ్ మై హౌస్? నా ఇల్లు కూలదోసి నువ్వు గాంధీ బొమ్మ పెడతాను ఇక్కడ దీని మీద అంటే ఊరుకోరు కదా. మీకు 100 ఎకరాల స్థలం రాష్ట్రానికి, ప్రభుత్వానికి అవైలబుల్ ఉంది. మీకు ఫారెస్ట్ ల్యాండ్ కింద ఎంతో ఉంది, దాన్ని అక్కడ చేయవచ్చు. ఇక్కడ స్టాండర్డ్ స్థిరంగా లేని ఈ భూమి మీద అంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మీరు మహాత్మా గాంధీ, ఎక్కడా లేనంటి ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడానికి ఈ నెల పనికొస్తుందని ఎవరు కనుక్కున్నారు? దానికి ఏమి ప్రయోజనాలు తీసాం? ఒక విగ్రహం కట్టాలి అంటే ఎంత స్థలం కావాలి మీకు? ఆ స్థలం మీ దగ్గర ఇవాల్టి రోజున లేదా? ఇక్కడ బాపు తపోవనం అని ఉంది, తపోవనం అన్నాం. ఈ తపోవనం అంతా మీదే కదా, దాంట్లో మరి ఎందుకు పెట్టకూడదు? దాని తర్వాత బాపు ఘాట్ ఉంది, అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, ఈ ఏరియాలో స్థలం ఉంది. ఇది చాలదు, ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు మూసీ నది మొదలైంది ఇక్కడ కాదు, అంతమైంది ఇక్కడ కాదు, ఈ ప్రవాహంలో అతి ముఖ్యమైన స్థానం ఇది కాదు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు మొదలు పెడుతున్నాం? ఆయన మార్క్ ఏమన్నా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చా? మీరు ఏదన్నా చూపించాలి అంటే మీరు ఇక్కడ ఇవి పగలగొట్టి చేయాల్సిన పని ఏముంది మీకు? ఇక్కడ ఈ బిల్డింగ్ని పగలగొట్టి ఇక్కడ కట్టి మీరు ఏం చూపిస్తున్నారు? మీరు వేరే చోట పెట్టాలి అనుకోండి, స్థలం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి?
కేంద్రం నుంచి అడగండి. స్థలం లేదా మీకు? ఉన్నది, వందల ఎకరాలు ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఎంటీ ల్యాండ్ ఉంది. ఇంత చోటు వదిలేసుకొని ఇక్కడ చేయటం ఏంటి? తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు మీరు లోన్ అని తీసుకొని వచ్చి ఈ అపార్ట్మెంట్స్కి మీకేదో మేము భత్యం ఇస్తాము, దీనికి ఇది ఇస్తాము అంటే ఆ చేసే ఖర్చు ఇక్కడ పెట్టి నువ్వు అడిగే ఉపయోగం ఏముంది? నువ్వు ప్రజలకి నువ్వు చేసే మంచి పని ఏముంది? బ్యూటిఫికేషన్ మీద నువ్వు ఇన్ని వేల ఖర్చులు పెట్టడం అవసరమా? రాజ్య పరిస్థితి ఎట్లా ఉంది? నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది? దాన్ని నువ్వు ఎట్లా పరిష్కరిస్తున్నావు? వాటి మీద నువ్వు పెడితే ఎంత మంచి ఓట్ బ్యాంక్ మీకు వస్తుంది? ఇవి ఏవి ఆలోచన చేయకుండా ఇలా ఉన్న ఇళ్ళని పడగొట్టుకుంటూ వెళితే కొన్ని వేల కుటుంబాలను మీరు రోడ్డును పడేసిన వారు అవుతారు. ఇన్ని వేల కుటుంబాలని రోడ్డును పడేస్తే మీ ప్రభుత్వం మంచిగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అట్లీస్ట్ నేనైతే ఒక ఆలోచిస్తుంటే నాకు కాదు. మరి ఎట్లా చేయగలుగుతున్నారు? ఇది ఎందుకు చేయగలుగుతున్నారు? ఈ అలజడిని ఎందుకు సృష్టిస్తున్నారు? ఇది మీ స్థిరత్వాన్ని కోల్పోవటానికి చేసే నాందిగా నేను తలుస్తున్నాను. దయచేసి ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుకునేది ఏమి అంటే ఇలాంటి పనులలో ఇక్కడ చెయ్యవద్దు. మొదలుపెట్టి ఎక్కడ మీకు ఏ ఇబ్బంది లేకుండా స్టాచ్యూ ఎరెక్ట్ చేస్తారో అక్కడ చెయ్యండి. రామానుజాచార్య వారి విగ్రహాన్ని మీరు అక్కడ 50 ఎకరాల స్థలంలో మీరు పెట్టగలిగినప్పుడు 50 కాదు 100 ఎకరాల స్థలాన్ని తీసుకొని మహాత్మా గాంధీ స్టాచ్యూ ఎరెక్ట్ చేయడానికి ఎవరు కాదంటారు మీకు? అక్కడ అయితే ఏరియా డెవలప్ అవుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, గవర్నమెంట్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, పురోభివృద్ధికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు ఎటు పక్కన పురోభివృద్ధికి ఆస్కారాలు ఉన్నాయి? లేదు. ఇక్కడ ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. ఆ ప్లాన్లన్నిటికీ మీరు టప్పు పడేస్తారు. మీ ఆలోచన ప్రకారమే మీ గవర్నమెంట్ ప్లాన్ చేసుకున్న విధానాలే మీరు మెట్రో అనండి, వేరేవనండి, ఇక్కడి నుంచి వెళ్ళేవి బోల్డ్ అని ఉంటాయి. ప్రతిదానికి మీరు ఆలోచించకుండా వేసే ఈ పథకం వల్ల ఇబ్బందులు మీకు కూడా సంభవిస్తాయి. కనుక దయచేసి మా సవినయ విన్నపం ఏమి అంటే ఇది ఇక్కడితో ఆపివేయండి.